ఇది ఒక భయంకరమైన అడవి కథ. ప్రశాంతమైన పచ్చని అరణ్యంలో ఉదయపు కిరణాలు చెట్ల మధ్య మెరుస్తూ ఉన్నాయి. పక్షులు చిలుకలు పాడుతూ ఆనందంగా ఎగురుతున్నాయి. ఒక చిన్న నది దగ్గర చిన్న చీమ ఆహారం కోసం తిరుగుతోంది. ఎన్నో గంటలుగా పనిచేసిన చీమకు దాహం వేసింది. ఆ నది నీరు ఎంత తేలికగా, ఎంత పరిశుభ్రంగా ఉందో! చీమ కాస్త దగ్గరికి వెళ్లి నీరు తాగాలనుకుంది. కాని గాలి వేగంగా వీచి చీమ జారి నదిలో పడిపోయింది. సహాయం చేయండి! నేను మునిగిపోతున్నాను అని చీమ అరుస్తూ ఉంది. నీటి ప్రవాహం చాలా బలంగా ఉంది. పైన ఉన్న చెట్టు కొమ్మపై కూర్చున్న పావురం ఇది గమనించింది. పావురం వెంటనే తన మొనచెంచాతో ఒక పెద్ద ఆకును పీకి నదిలో వేసింది. దానిపైకి ఎక్కు చిన్న చీమ అని మృదువుగా చెప్పింది. చీమ ఆ ఆకుపైకి ఎక్కి నెమ్మదిగా ఒడ్డుకి చేరింది. ఒడ్డుకు చేరిన చీమ పైకి చూసి చెప్పింది, ధన్యవాదాలు స్నేహితి. నువ్వు నా ప్రాణం కాపాడావు. నీ దయ ఎప్పటికీ మర్చిపోను. పావురం చిరునవ్వుతో చెప్పింది, ఎప్పుడైనా సహాయం చేయగలిగితే చేయాలి. దయ ప్రపంచాన్ని అందంగా చేస్తుంది. కొన్ని రోజులు గడిచాయి. అడవిలో జీవితం మామూలుగా సాగుతోంది. ఒకరోజు చీమ అదే నది దగ్గర నడుస్తూ ఉండగా భయంకరమైన దృశ్యం చూసింది. ఒక వేటగాడు పావురం మీద బాణం ఎక్కించబోతున్నాడు. చీమ గుండె వేగంగా కొట్టుకుంది. అయ్యో! నా స్నేహితి ప్రమాదంలో ఉంది. వెంటనే చీమ వేటగాడి కాలు మీద ఎక్కి బలంగా కరిచింది. అయ్యో! అని వేటగాడు కేక వేశాడు. అతని బాణం తప్పిపోయింది. పావురం ఆ శబ్దం విని వెంటనే ఎగిరిపోయింది. చీమ ఒడ్డున నిలబడి సంతోషంగా చూసింది. తాను చేసిన దయకు తిరిగి దయ వచ్చింది. సాయంత్రం పావురం తిరిగి వచ్చి చీమను కలిసింది. నువ్వు నా ప్రాణం కాపాడావు చిన్న స్నేహితా, ధన్యవాదాలు అని పావురం చెప్పింది. నువ్వు ముందు నన్ను కాపాడావు. నేను నీ దయకు ప్రతిగా చేసినదే ఇది అని చీమ నవ్వింది. ఆ రోజు నుండి పావురం మరియు చీమ మంచి స్నేహితులు అయ్యారు. వారు తెలుసుకున్నారు, మంచి పని ఎప్పుడూ వృధా కాదు. పిల్లలారా, మీరు కూడా ఎప్పుడూ సహాయం చేయండి. దయ ఎప్పుడూ తిరిగి వస్తుంది. ఒక మంచి పని మరొక మంచి పనిగా తిరిగి వస్తుంది. ఎప్పుడూ దయగా ఉండండి. దయ ఎప్పుడూ మీ దగ్గరికి తిరిగి వస్తుంది.